కృష్ణ పరమాత్మ స్వయంగా మనకు అందించినటువంటి భగవద్గీత సారాన్నంతా కూడా సంకీర్తనలో పెట్టి స్థితప్రజ్ఞుడు అంటే ఎవడు, భక్తుడంటే ఎవడు, జ్ఞాని అంటే ఎవడు, యోగి అంటే ఎవడు అని ఎన్నో అధ్యాయాల్లో స్వామి వివరించినటువంటి తత్వాన్ని మొత్తాన్ని కూడా ఒక చిన్న సంకీర్తనలో చెప్పుకుంటూ వచ్చాడు. అనయము సుఖమేదది, అమల దుఃఖమేదది, తనువుపై ఆశలేని తత్వమసికి, పొణిగితే పాపమేది పుణ్యమేది, కర్మమందు వనర ఫలము వల్లని యోగికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. శరీరం మీద తాపత్రయం లేనటువంటి ఆ స్థితికి చేరినటువంటి ఒక యోగికి, ఒక మహానుభావుడికి సుఖమేంటి, దుఃఖమేంటి, పుణ్యమేమిటి, పాపమేమిటి, అసలు శరీరం మీద ఆశే లేదా ఆయనకి. ఈ విషయం గనక అనుభవసారంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ శరీరం మోక్షానికి పనికి వస్తుంది అని చెప్పి అంత పెద్ద వేదాంత సారం అంతా కూడా ఒక చిన్న సంకీర్తనలోనే ఆయన ఇమిడ్చి చెప్పారన్నమాట.